హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. సమ్మర్ వస్తుంది కదండి. ఈ సమ్మర్ వచ్చిందంటేనే మనకి మల్లెపూల సీజన్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఈ సీజన్కి అంటే సమ్మర్ అంతా మల్లెపూలు తీసుకోవడానికి మనం ముందుగానే అంటే ఫిబ్రవరి నుంచి చేయవలసిన ముఖ్యమైన పనులు, ఇంకా ఫాలో అవ్వవలసిన టిప్స్, అలాగే ఇవ్వవలసిన ఫర్టిలైజర్స్ ఉంటాయండి. మనం ముఖ్యంగా ఈ మొక్కకి కరెక్ట్ టైంలో కరెక్ట్గా ప్రూనింగ్ అనేది కరెక్ట్గా చేసుకోగలిగితే మొక్క నుంచి సరిగ్గా ఫ్లవర్స్ అనేది మనం తీసుకోవచ్చు. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారండి. మనము ఈ మల్లె మొక్కల్ని పక్కన పెట్టేసి ఉంటాం సీజన్ అయిపోయింది కదా అని. ఆ పార్ట్స్ అన్నిటిని మనము ఎండలోకి షిఫ్ట్ చేసేయాలండి. 2 డేస్ వరకు నీళ్లు పోయకుండా ఆపేయాలి. కంప్లీట్‌గా మట్టి అనేది డ్రై అయిపోవాలండి. డైరెక్ట్‌గా మనము సన్‌లైట్ తగలడం వలన ఫంగస్ ఉన్నా గాని మనకి క్లియర్ అయిపోతుందన్నమాట ఆ మొక్కలో. కాకపోతే ఈ ప్రూనింగ్ అనేది కరెక్ట్‌గా చేసుకోవాలండి. అంటే నేలపైన ఉన్న మొక్కలకి ఒక రకంగా చేసుకోవాలి. అలాగే పెద్ద కంటైనర్స్‌లో ఉన్న మొక్కలకి ఒక రకంగా చేసుకోవాలండి. మల్లె మొక్కలు చాలా మొండి మొక్కలండి. చాలా కాలం ఉంటాయి. చక్కగా మనము టైమ్ టు టైమ్ మనము కొన్ని పనులు చేశామనుకోండి, సీజన్ అంతా పూలైతే మనం తీసుకోవచ్చు. అయితే చూడండి, మనం ఏ పనులు చేయకపోయినా కూడా పూలు రావా అని మీకు డౌట్ రావచ్చు. వస్తాయండి, రావని కాదు. చూడండి, నేనేమి ఇంకా ఏమీ చేయలేదు. కొత్త చిగుళ్ళైతే స్టార్ట్ అయిపోయినాయి. ఇలా చిగుళ్ళైతే స్టార్ట్ అయిపోయి మొగ్గలు కూడా వస్తాయి. రావని కాదండి. కాకపోతే తక్కువగా వస్తాయి. అది లేట్‌గా వస్తాయి. మార్చ్‌లో నుంచే మొగ్గలు, పువ్వులు స్టార్ట్ అయిపోవాలంటే మనం ఇప్పుడు ఫిబ్రవరి మంత్‌లోనే మీరు ఈ పనులు తప్పకుండా చేయాలండి. మొదటిగా మనము చేయవలసిన పని ఏమి అంటే 2 డేస్ వరకు మనము వాటరింగ్ అనేది మొక్కకి ఇవ్వకుండా ఆపేయాలండి. ఆ తర్వాత కొమ్మలు కత్తిరించాలి. అలాగే మీవి పెద్ద మొక్కలనుకోండి, పైనంతా టిప్స్ కట్ చేయండి. ఎండిపోయిన కొమ్మలున్నా, స్టెమ్స్ ఉన్నా వాటన్నిటిని బాగా కట్ చేసేసేయండి. అలాగే ముదిరిపోయిన కొమ్మల్ని మనం చక్కగా ప్రాపగేట్ చేసుకోవచ్చండి. ముదిరిపోయిన కొమ్మల్ని మనం ఇసుకలో పెట్టేసామనుకోండి, మనకి ప్లాంట్స్ అనేది ప్రాపగేట్ అయిపోతాయి. అవి కూడా చేసుకోవచ్చు. మా మల్లె మొక్కలో పువ్వులు రావడం లేదు అని మనం అనుకుంటూ ఉంటాం కదండీ. ఏ మొక్కకైనా మనము దానికి సరిపడినంత బలం సరిగ్గా టైమ్ టు టైమ్ దానికి సమకూర్చామనుకోండి, వాటి సీజన్‌లో ఆ మొక్కకి ఆటోమేటిక్‌గా ఆకులు, చిగుర్లొచ్చేసి పువ్వులు మనం ఆశించినట్లు మనం తీసుకోవచ్చు. సో, మల్లె మొక్క అనేది హెవీ ఫీడ్ ప్లాంట్ కాబట్టి దానికి తగినట్లు మనం సరైన టైంలో ఫర్టిలైజర్స్ ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యామనుకోండి, సీజన్ అంతా మనము మల్లె పువ్వులనేది హ్యాపీగా తీసుకోవచ్చు. హార్ట్ ప్రూనింగ్ చేసేయండి. మనము ప్రూనింగ్ చేసుకున్నప్పుడు ఒకే లెవెల్‌లో, ఒకే హైట్‌లో చేసుకోండి. నేల మీద ఉన్న మొక్క తీగలతో పైకి ప్రాకుతుంది. దాన్ని మనం ఏం చేయలేం. సో, ఇలా కంటైనర్‌లో ఉన్న మొక్కని ఒకే లెవెల్‌లో మనము ప్రూనింగ్ అనేది చేసుకుంటే మళ్ళీ చిగుర్లన్నీ మనకి ఒకే లెవెల్‌లో వచ్చి మొక్క చాలా బుషీగా వచ్చి ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి ఒకే లెవెల్‌లో చూసేదానికి చాలా అందంగా వస్తాయండి. సో, మనము ఈ లెవెల్‌లో ప్రూనింగ్ అనేది చేసుకోగలిగితే ఆకులన్నీ ఇలా తీసేయాలన్నమాట. ఈ చిగుర్లన్నీ ఇలా తీసేసిన తర్వాత ఈ ముదురుగా ఉండే మొక్కలన్నిటిని కూడా ఇలా హార్డ్ ప్రూనింగ్ అంటే చూడండి, మట్టికి ఒక జానెడు ఉంచానంతే మొక్కని. ఎలాగో మనం కటింగ్ చేసిన తర్వాత ఆ కటింగ్స్ అన్నిటిని మనము సాయిల్‌లో పెట్టేసుకున్నామనుకోండి, చక్కగా మనకి ప్రాపగేట్ అయిపోతాయి. వేర్లనేది కొద్దిగా ఇలా మనము పైకి కిందికి మట్టి ఇలా అంటున్నాం గదా! వేర్లనేది కొద్దిగా తగులుతూ ఉంటాయండి. ఏం పర్వాలేదు. పైన మనకి చిన్న చిన్న వేర్లే ఉంటాయండి. మదర్ ప్లాంట్ వేర్లు కింద వరకు ఉంటాయి కాబట్టి ఎలాంటి డ్యామేజ్ అయితే కాదు. పైన ఉన్న మట్టిని ఇలా పొడి పొడిగా చేసేసుకొని ఇక నెక్స్ట్ మంచి ఫర్టిలైజర్, రిచ్‌గా ఉండే ఫర్టిలైజర్‌ని మనం ఇచ్చేయాలి. లాస్ట్ ఇయర్ సమ్మర్ అయిపోతానే ఈ మొక్క పైన మనము శ్రద్ధ తగ్గించేసి ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఫర్టిలైజర్ ఇవ్వడం మొదలవుతుంది కాబట్టి మంచి ఫర్టిలైజర్ మొక్కకి ఇవ్వడం ద్వారా మొక్కలో రీగ్రోత్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. మరి ఇన్ని రోజులు రెస్టింగ్ పీరియడ్‌లో ఉన్నాయి కదా! ఫస్ట్ మనము ఈ రూట్స్‌ని యాక్టివేట్ చేద్దామండి. రూట్స్‌ని యాక్టివేట్ చేశామనుకోండి, గ్రోత్ అనేది బాగా ఫాస్ట్‌గా వస్తుంది. మొక్క మొదట్లో ఏదైనా పిచ్చి మొక్కలున్నా, చెత్త చెదారం ఉన్నా అన్నీ క్లీన్ చేసేసుకోవాలి. మొత్తం మనము చాలా రోజుల నుంచి ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వకుండా జస్ట్ మనము వాటరింగ్ మాత్రమే చేస్తున్నాం కదా! 4 మంత్స్ పాటు మనము పక్కన పెట్టేసాం ఈ మొక్కని. ఇప్పుడైతే చక్కగా మొక్కను బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా మట్టినంతా బాగా లూజ్ చేసుకోవాలండి. ఫస్ట్ మన మొక్కని ఎండకు పెట్టాలి. తర్వాత ప్రూనింగ్ చేయాలి. తర్వాత మట్టి అంతా ఇలా లూజ్ చేసుకోవాలి. పోషకాలలో ఎప్పుడూ కూడా స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, ద్వితీయ పోషకాలు అని ఉంటాయండి. అంటే మైక్రో న్యూట్రియంట్స్, మాక్రో న్యూట్రియంట్స్, సెకండరీ న్యూట్రియంట్స్ ఇవన్నీ కలిపిన పోషకాలు ఇప్పుడు మనం ఇవ్వాలి.
సో ఈ ఫర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో తెలియజేస్తాను. తర్వాత ఫస్ట్ నేను మాగిన పశువుల ఎరువు ఇస్తున్నానండి. పశువుల ఎరువు ఇచ్చిన తర్వాత వాటర్ ఇచ్చేయండి. వాటర్ కూడా బాగా ఇవ్వాలండి. అంటే కింద వరకు వేరు వ్యవస్థ వరకు మనం ఇచ్చిన వాటర్ వెళ్ళాలి. తర్వాత 2-3 రోజుల వరకు మనము ఎలాంటి వాటర్ ఇవ్వకూడదు. 3 రోజుల తర్వాత మొక్కలో నుంచి గ్రోత్ అనేది మీరు చూడవచ్చండి. ఎంత చక్కగా గ్రోత్ ఉందో చిన్న చిన్న చిగుర్లు అనేది స్టార్ట్ అయిపోతాయి. ఈ ఫర్టిలైజర్ని అంటే సూక్ష్మ స్థూల పోషకాలున్న ఈ ఫర్టిలైజర్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫర్టిలైజర్ విషయానికి వస్తే ముందుగా నేను తెల్ల నువ్వులతో చేసుకున్న పిండి అండి. ఇది గానుగ నుంచి తెచ్చుకున్నాను. ఒకవేళ మీ దగ్గర తెల్ల నువ్వులు లేకపోతే నల్ల నువ్వులైనా మనం తీసుకోవచ్చండి. తర్వాత మస్టర్డ్ కేక్ తీసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా 20 గ్రామ్స్ ఉండేటట్లు తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం తీసుకుంటున్నానండి, పల్లీ చెక్క అండి. ఈ పల్లీ చెక్క ఇలా గట్టిగా ఉన్నా కూడా మనము ఒక 2-3 డేస్ వాటర్లో నానబెట్టేసాం అనుకోండి, అది కూడా మనకు మెత్తగా అయిపోతుందండి. నేను ఈ చెక్కలన్నీ కూడా మంత్లీ ఇంటికి కావాల్సిన ఆయిల్స్ అనేది తెచ్చుకుంటూ ఉంటానండి. అంటే గానుగ నూనెలు అంటారు కదా, అవి అందించే మిషన్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర ఇవి తీసుకుంటూ ఉంటానండి. ఇక్కడ చూడండి, ఆర్గానిక్ మిక్స్ అంటే 5 చెక్కలు ఇందులో ఒకే దీంట్లో కలిపి ఉంటారనమాట. వేపపిండి, గానుగ పిండి, ఆవాల పిండి, ఆముదం పిండి, సీతాఫలం పిండి, ఇవన్నీ 5 చెక్కలతో కలిపిన పిండి, ఆల్ మిక్స్ పౌడర్ అనమాట. ఇలా అన్ని రకాల చెక్కలు ఉంటాయండి. ఇప్పుడు నేను చూపించినవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఒకవేళ మీ ఊర్లో గానుగలు లేవు అనుకుంటే మనకి అమెజాన్లో కూడా ఆన్లైన్లో దొరుకుతాయండి. ఇక ఇది ఎండబెట్టిన టీ పొడి అండి. ఇది కూడా తీసుకుంటున్నాను. తర్వాత బెల్లం తీసుకుంటున్నానండి. బెల్లం అనేది క్వాంటిటీ లేదు, అందాజుగా తీసుకుంటున్నాను. ఈ మస్టర్డ్ కేక్ అవంతా మనకు మిక్సీలో పడవు అనుకుంటే మనమే స్వయంగా వంటింట్లో ఆవాలు ఉంటాయి కదా, అవి మిక్సీలో పట్టుకొని పొడి చేసుకోవచ్చండి. ఇవన్నీ ఇలా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా తయారైంది ఫర్టిలైజర్. సో ఈ విధంగా కలిపిన ఈ ఫర్టిలైజర్ని మొక్కలకి ఇవ్వడం వలన చిగుళ్ళు అనేది మనకి చాలా చక్కగా స్టార్ట్ అవుతాయండి. మనకి మొగ్గలు కూడా కొత్త కొత్త చిగుళ్ళలో నుంచి మనకి వస్తాయండి. పాత చిగుర్లు ఉంటాయి కదా, వాటి నుంచి ఎలాంటి రావన్నమాట. సో ఈ విధంగా మనము ట్రిమ్ చేసేసిన తర్వాత ఈ ఫర్టిలైజర్ని తయారు చేసేసి ఇలా ఇచ్చేసామనుకోండి, చక్కగా మనకు చిగుర్లు స్టార్ట్ అయిపోయి ఇక మొగ్గలు రావడం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన వర్క్స్ అన్ని కూడా మార్నింగ్ అవర్స్ లోనే చేయండి, లేకపోతే ఈవినింగ్ అవర్స్ లో చేయండి. ఇట్లా చేసేసి మొక్కను మంచిగా యాక్టివేట్ చేసేసాం అనుకోండి, సీజన్ కి ఎక్కువ పూలు మనం పూయించుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఏ ఫర్టిలైజర్ ఇస్తానో మీకు తప్పకుండా షేర్ చేస్తానండి. ప్లీజ్ కనెక్టెడ్ లో ఉండండి. మీ దగ్గర ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలు ఇలా చేసుకోండి. తగిన సమయానికి తగిన పనులు మనం చేసినప్పుడే చక్కగా ఇలా మనము పూలు తీసుకోవచ్చండి మన గార్డెన్ లో. ఈ రోజు వీడియోలో మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఫర్టిలైజర్ని, ఈ మల్లె మొక్కలకి వాడవలసిన ఫర్టిలైజర్ని తెలియజేశానండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.